భార్యాభర్తల కోసం ఒక విషయం చెప్తాను. ప్రతి ఫ్యామిలీలో ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా భార్య ఎప్పుడు కూడా భర్త కోసం ఆలోచిస్తుంది. ఎందుకంటే మొదటి బిడ్డగా భర్తనే ప్రేమిస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడూ కూడా భార్యని ప్రేమించాలి. అస్తమానం ఏది పడితే అది అనేయకూడదు, పడుతుంది కదా అని. మరి ఒక ఇంటి దగ్గర నుంచి మన ఇంట్లోకి అడుగు పెట్టిందంటే మరి అందరిని వదులుకుని వచ్చినట్టే కదా. మరి అలాంటప్పుడు మన పిల్లల్ని మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది. నా చివరిదాకా నా పిల్లలు నా భర్తే నా కుటుంబానికి బతుకుతుంది. మరి అలాంటప్పుడు ఏది పెడితే అది అనేసి, ఏది పెడితే అనేసిన పడుతుంది కదా అని మనం ఎప్పుడూ కూడా భార్య అని మాటలు అనేయకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఎలా ప్రేమిస్తాం? వాళ్ళ తర్వాత చివరిదాకా ఉండేది భర్తకు తోడు భార్య, భార్యకు తోడు భర్త. అవునా? మరి అలాంటప్పుడు భార్యను ప్రేమించండి. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి, అది సర్దుకుంటే ఏమి ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మన ఫ్యామిలీ మన ముఖ్యం, తర్వాత ఎవరైనా సరే. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఎన్నాళ్ళో ఎవరికి తెలియదు. ఉన్నంతకాలం హ్యాపీగా ఆనందంగా బ్రతకాలి. ఓకేనా? ఈ మాటలు మీకు నచ్చుతాయని చెప్పాను. ఒకసారి షేర్ చేయండి. ఎంతమందికి నచ్చుతాయి అనేది నేను ఆలోచించండి. మీరు ఒకసారి నేను చెప్పిన మాట ప్రతి మాట కూడా ఒక బాధ్యతగా చెప్తానండి. ప్రతి వీడియో కూడా ఒక బాధ్యతతో కూడిన మాటలే మాట్లాడతాను, కానీ అనవసరమైన విషయాలు మాట్లాడను. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు బాగుండాలి, ఫ్యామిలీతో పిల్లలతో సంతోషంగా హ్యాపీగా ముందుకెళ్ళాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన మాట చెప్పాను. ఓకేనండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.